విజయ్ దేవరకొండ గారు హీరోగా భాగ్యశ్రీ బోర్సే గారు కలిసి నటించిన చిత్రం కింగ్డమ్. సో తెలుగు పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సితారా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవ నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు కాంబైన్డ్గా నిర్మించిన ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ తరపు నుంచి మనకి సమర్పించారనమాట. సో త్రివిక్రమ్ గారి వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆవిడ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. సో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నూరి గారు దీనికి డైరెక్టర్. సో ఈ మూవీలో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారు కదా. సో సినిమాటోగ్రాఫర్గా కూడా మనకి జెమోంటీ జాన్ అండ్ గిరీష్ గారిని అయితే తీసుకున్నారు. సో జాతీయ అవార్డు విన్నర్ నవీన్ నూలి గారు రైటింగ్. సో చాలా అంటే హెవీ బడ్జెట్తో మనకి చాలా గ్రాండ్గా అయితే ఈ మూవీని తెరకెక్కించారు. సో చూస్తున్నట్లయితే కింగ్డమ్ మూవీకి ప్రజెంట్ మనకి ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అంచనాలు కూడా పెరిగాయి. అండ్ ఆల్మోస్ట్ మనకి గురువారం సాయంత్రం వరకు మనకి ఈ సినిమాకి సంబంధించి 2 lakhs వరకు టికెట్స్ అమ్ముడైపోయాయి. అండ్ చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద విజయ్ దేవరకొండ గారి మూవీకి మంచి సందడి అయితే కనిపించింది. అండ్ ప్రీమియర్స్ తర్వాత కూడా సోషల్ మీడియాలో రివ్యూస్ అవన్నీ కూడా చాలా పాజిటివ్గా అయితే వస్తున్నాయి. అండ్ కింగ్డమ్ మూవీలో సూరి పాత్రలో అయితే దేవరకొండ గారు చాలా టెరిఫిక్గా ఉన్నారు. అండ్ టోటల్గా స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఈ సినిమాకి సేమ్ మనకు అనిరుద్ధ్ గారు నెక్స్ట్ ఇంకొక హీరో అనే చెప్పాలి. అండ్ రగిలే సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మూవీ కంటెంట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఆబ్వియస్గా మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంచారు. అండ్ కింగ్డమ్లో మనకి కేజీఎఫ్ రేంజ్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ గారికి చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమా పడిందని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో మన కింగ్డమ్ మనకి ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి రివ్యూస్ చూసుకున్నా సరే ఎలాగైనా అన్నిటి దగ్గర కూడా మనకి కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే దీనికి వస్తుంది. అండ్ బీజిఎంతో మంచి ఫైర్ అయితే క్రియేట్ చేశారు అనిరుద్ధ్ గారు. అండ్ మనం చూసుకున్నట్లయితే కింగ్డమ్ మూవీ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాగా బ్రదర్ ఎమోషన్స్తో అయితే బాగా డీల్ చేశారు. అండ్ మనకి చూస్తే ఈ మూవీ కొంచెం సిమిలారిటీస్ అయితే కనిపించాయి మనకి పాత సినిమాస్తో, అంటే స్టోరీ లైన్ పరంగా. బట్ స్టిల్ ఫుల్ లెంత్లో దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మూవీకి కంప్లీట్గా ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో ఈ మూవీ చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న స్టోరీ. అండ్ జెర్సీ లాగే దీన్ని కూడా మనం అంటే ఈజీగా తీసి పారేలేమన్నమాట. అండ్ దీంతోపాటు మనం చూసినట్లయితే శ్రీలంక బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అనమాట, చాలా బాగుంది. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మొత్తం స్టోరీ అంతా కూడా మనం పెద్దగా ఏం రివీల్ చేయలేం. కానీ సో పోలీస్ ఆఫీసర్ హీరో అండ్ అండర్ కవర్ ఆపరేషన్ మీద వేరే చోటుకి వెళ్తే అక్కడ అనుకోకుండా వాళ్ళ అన్నయ్యే దానికి హెడ్గా ఉంటాడు. అండ్ వాళ్ళ అన్నయ్యని కాపాడాలా లేకపోతే ఏం చేయాలి అనే పాయింట్ మీద ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది. అండ్ కింగ్డమ్ ఓపెన్ అవ్వడం చాలా బాగా ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి స్టోరీ షిఫ్ట్ అవుట్ చాలా డిఫరెంట్ లుక్స్లో అయితే హీరో ఎంట్రన్స్, హీరోయిన్ లవ్ స్టోరీస్ అవన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి. అండ్ అండర్ కవర్లో చేసిన పనులతో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఓకేగా వెళ్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ మంచి హై ఇచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైట్తో ఎండ్ అయ్యే ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్లో హై ఇచ్చేలా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా కూడా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్తో మొత్తం మూవీని కంప్లీట్గా అయితే బాగా ఎండ్ చేశారు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ లెవెల్లో అయితే అనిపించింది. అండ్ హీరోయిజం ఎలివేషన్ అయ్యే సీన్స్ కానీ అండ్ ఆ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా చాలా ప్లస్గా చెప్పుకోవచ్చు కింగ్డమ్ మూవీకి. సో ఓవరాల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డీసెంట్ కలెక్షన్స్తో ఈ మూవీ అయితే ఎండ్ అవ్వచ్చు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కాలంగా మంచి సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు కింగ్డమ్కి మంచిగా కలెక్షన్స్ తెచ్చుకోవడానికి. అండ్ 100 crores గ్రాస్ కూడా మనకి టచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.